టాలీవుడ్ అంటే గ్లామర్, స్టార్డమ్, లక్షల మంది అభిమానులు. కానీ ఈ షైనీ వరల్డ్ వెనుక ఒక చీకటి సైడ్ కూడా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న కొందరు సెలబ్రిటీస్ ఒక్కసారిగా తమ జీవితాన్ని ఆత్మహత్యతో ముగించారు. ఎవరు ఆ స్టార్స్? ఎందుకు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు? టాలీవుడ్లో ఆత్మహత్య చేసుకున్న సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటే కొన్ని పేర్లు మనసును కదిలిస్తాయి. వాళ్ళు సినిమాల్లో అద్భుతంగా నటించారు, అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించారు. కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక బాధ వాళ్ళను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఒక్కసారి ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. మొదటిగా ఉదయ్ కిరణ్. 2000లో యూత్ హార్ట్ బీట్గా వెలిగిపోయిన ఈ హీరో నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో స్టార్ అయ్యాడు. కానీ కెరీర్ డౌన్ అవుతూ ఆర్థిక సమస్యలు, డిప్రెషన్తో బాధపడ్డాడు. 2014 జనవరి 5న 33 ఏళ్ల వయసులో హైదరాబాద్లోని తన ఫ్లాట్లో ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ట్రాజడీ టాలీవుడ్ని షాక్లో ముంచెత్తింది. తర్వాత సిల్క్ స్మిత. 80-90ల్లో సౌత్ ఇండియా సెక్స్ సింబల్గా పేరు తెచ్చుకున్న ఈ నటి 450కి పైగా సినిమాల్లో నటించింది. కానీ 1996 సెప్టెంబర్ 23న చెన్నైలోని తన అపార్ట్మెంట్లో ఆమె చనిపోయినట్లు కనిపించింది. సూసైడ్ అని అధికారికంగా చెప్పారు. డిప్రెషన్, ఆర్థిక సమస్యలు కారణమని కొందరన్నారు. కానీ కొన్ని రూమర్స్ మర్డర్ అని కూడా అన్నాయి. ఇప్పటికీ ఆమె మరణం ఒక మిస్టరీ. మరో సీనియర్ యాక్టర్ రంగనాథ్. 300కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన ఈ నటుడు 2015 డిసెంబర్ 19న హైదరాబాద్లోని తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. 66 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్న రంగనాథ్ భార్య మరణం తర్వాత డిప్రెషన్లో ఉన్నాడని సన్నిహితులు చెప్పారు. ఆయన కిచెన్లో డెస్టినీ అని రాసి ఉండడం కనిపించింది. కానీ సూసైడ్ నోటు లేదు. ఇక ప్రత్యూష. 1998లో రాయుడు సినిమాతో డెబ్యూ చేసిన ఈ యంగ్ హీరోయిన్ స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని లాంటి హిట్స్తో ఫేమస్ అయింది. కానీ 2002 ఫిబ్రవరి 23న తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డితో కలిసి పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుంది. పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడమే కారణమని తెలిసింది. ప్రత్యూష చనిపోగా సిద్ధార్థ మాత్రం బతికాడు. ఇంకో టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సాయి. బొమ్మరిల్లు లాంటి సినిమాల్లో కామెడీ రోల్స్తో నవ్వించిన విజయ్ 2017 డిసెంబర్ 11న హైదరాబాద్లోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకున్నాడు. 42 ఏళ్ల వయసులో ఈ నిర్ణయం తీసుకున్న విజయ్ తన భార్యతో విడాకుల విషయంలో గొడవలు, ఆర్థిక ఒత్తిడి కారణంగా ఈ దారిలోకి వెళ్లాడని ఒక సెల్ఫీ వీడియోలో చెప్పారు. ఈ స్టార్స్ అందరూ టాలీవుడ్కి ఎంతో ఇచ్చారు. కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమస్య వాళ్లను ఈ దారుణమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. డిప్రెషన్, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత గొడవలు ఇవే కారణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల సింగర్ కల్పన కూడా ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలొచ్చాయి. ఆమె ప్రస్తుతం చికిత్సలో ఉంది. ఈ ఘటనలు మనకు ఒకటే చెప్తున్నాయి. ఎంత పెద్ద స్టార్ అయినా మనసు కష్టంలో ఉన్నప్పుడు సపోర్ట్ చాలా ముఖ్యం. ఈ ట్రాజడీస్ మనల్ని ఆలోచింపజేస్తాయి. మీ చుట్టూ ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్లకు అండగా నిలబడండి. ఈ స్టోరీస్ గురించి మీకేమనిపిస్తోంది? కామెంట్స్లో చెప్పండి.